యూ వాంట్ టు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న జరిగిన దుర్ఘటన అనాలనా లేకపోతే అదొక కొత్త రకమైన చీడపురుగు రాజకీయాలు అనాలనా దాని మీద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆల్రెడీ హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ ఆర్ స్పెషల్ ఎంక్వైరీ త్రూ సిట్టింగ్ జడ్జ్ త్రూ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము మేము, ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ దాని ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో ఎలా జరగబోతుందో అది మాకు కంప్లీట్లీ ఐడియా ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పటి నుంచి జరిగిన సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి. చాలా స్టేట్ రూలింగ్ పార్టీకి బయాస్డ్గా ఉన్నాయి, వాళ్ళకు సపోర్టివ్గా ఉన్నాయి అండ్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు. అసలు ఎవరు వాళ్ళు, అసలు ఫామ్ హౌస్ ఎవరిది, ఫామ్ హౌస్లో ఈ నలుగురు ఏం చేస్తున్నారు, అసలు ఈ నలుగురు ఆ ముగ్గురు స్వాములు ఇంకా ఇంకో అతను ఆ థర్డ్ పార్టీతోని వీళ్ళకేం సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఫామ్ హౌస్లో ఏం దొరికాయి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ, అన్బయాస్డ్ ఎంక్వైరీ అంటే కరెక్ట్గా జరిగే ఎంక్వైరీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. అందుకోసము ఇమీడియట్గా ఈ దర్యాప్తుని, ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ అండ్ ప్రాపర్ డెసిషన్ కోసము ఈ దర్యాప్తుని ఇమీడియట్గా మేము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి తరలించాలి అని చెప్పేసి రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. రేపు హియరింగ్ వస్తుంది. అది ఈ మేరకు ఈ ఇష్యూ మీద మునుగోడులో ఓడిపోతున్నారని చెప్పేసి మునుగోడు ఎలక్షన్ రిజల్ట్స్ని నెగటివ్గా ప్రభావితం చేయడానికి 3 రోజుల ముందట టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకం, ఈ జగన్ నాటకానికి హింపటానికి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి కావాలని వాళ్ళు ఇలా చేస్తున్నారని, అండ్ ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారికి విన్నపించడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ రావడం అయినది. ఈ కంప్లైంట్ ద్వారా ఎలక్షన్ అంటే ఈ ఎంటైర్ ఫియాస్కోకి మునుగోడు ఎలక్షన్సే కారణం. కట్టుకథలు అల్లి ఇన్వాల్వ్ అయిన, ప్రలోభ పెట్టి ఇన్వాల్వ్మెంట్తో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఇది. వీళ్ళందరూ కుట్రలో భాగస్వాములే. తెలంగాణ పోలీస్ కూడా దీంట్లో భాగస్వామ్యం వహిస్తుంది. అందుకోసం ఒక ఇంపార్షియల్ ఎంక్వైరీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వల్లనే సాల్వ్ అవుతుంది. అండ్ ఇది ఒక పోల్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కోడ్ వైలేషన్ కూడా. అందుకని చెప్పేసి మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. రిట్ పిటిషన్ ఆల్రెడీ దాఖలైన రిట్ పిటిషన్ మేరకు ఈరోజు ప్రత్యేకంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి పోల్ కండక్ట్ వైలేషన్ కూడా జరుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇట్స్ అ కేర్ఫుల్లీ ఆర్కెస్ట్రేటెడ్, కేర్ఫుల్లీ ప్లాన్డ్ కాన్స్పిరసీ టు డిఫేమ్, కాన్స్పిరసీ టు స్లాండర్, కాన్స్పిరసీ టు కంప్లీట్లీ చేంజ్ the elections results of Munugodu, because in this entire carefully crafted script or screenplay, all that is visible are TRS MLAs, and the words are only of TRS MLAs. There is absolutely no third party involved other than 3 others who have absolutely nothing to do with anybody. They seem to be the people involved in different political circles, and they are more closely, as can be seen from evidence and photographs, more closely connected and involved with the TRS MLAs who were actually there yesterday. The 4 PRS MLAs, Mr. Rohit Reddy, Mr. Harshvardhan Reddy, Mr. Kanta Rao, as well as Mr. Guvalab Halakrishna. వీళ్ళందరితోనే ఆ ముగ్గురి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫామ్ హౌస్ ఎవరిది? PRS పార్టీ ఎమ్మెల్యేది. ఆ ఫామ్ హౌస్లో ఉన్న నలుగురు ఎవరు? TRS పార్టీ ఎమ్మెల్యేలు. ఆ నలుగురు మధ్యలకు ముగ్గురు థర్డ్ పార్టీస్ని, ముగ్గురు ఇతర
వ్యక్తులను తీసుకురావడం జరిగింది. అక్కడ అలెజిడ్లీ పోలీసు వాళ్ళకు ఫస్టే కంప్లైంట్ ఇచ్చాము, ఫస్టే వీళ్ళు మమ్మల్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు, విపరీతంగా ప్రభావితం చేస్తుండ్రు, భయభ్రాంతులకు లోను చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి రెక్కే చేశారు. దాని తర్వాత ఈ స్వాములు లేకపోతే ఇంకో అతను నందకుమారో ఎవరో అతను అక్కడికి రాగానే వాళ్ళ మీద ట్రాప్ చేశారు. ఇదంతా ఒక డ్రామా, అంటే ఒక ప్రాపర్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ప్రాపర్లీ డైరెక్టెడ్ డ్రామా which is absolutely failing in its attempt, and it's absolutely failing in what it's trying to convey. అందుకోసం అని చెప్పేసి మునుగోడు ఎస్పెషలీ ఇటువంటి కోఇన్సిడెంటల్ కూడా కాదు, ఐరానికల్ కూడా కాదు, ఎస్పెషలీ మునుగోడు ఎలక్షన్స్కి 5 రోజుల ముందు కావాల్సుకొని ఇటువంటి ఘటనకు ప్లేస్ ఇవ్వడం, ఇటువంటి ఘటనను డెలిబరేట్లీ స్క్రిప్ట్ చేసి ఇచ్చేయడము, ఇది మునుగోడు ఎలక్షన్స్ని నెగటివ్గా ప్రభావితం చేయడానికే జరుగుతున్న కుట్ర. ఎందుకంటే డబ్బులు అని అన్నారు, డబ్బులు తీసుకున్నాము అని అన్నారు, డబ్బుల గురించి ఎవరు మాట్లాడడం లేరు. అసలు ఎక్కడ డబ్బులు, ఎవరి డబ్బులు, ఆ డబ్బులు ఎవరి అకౌంట్ల నుంచి వచ్చినాయి? దట్ ఈస్ వై the Bharatiya Janata Party is asking for a full-fledged CBI inquiry or an inquiry by another sitting judge or a proper judicial inquiry. Kani Telangana police, state jurisdiction, state home department పరిధిలో ఉండడానికి వీలు లేదు. సో ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ కథ ఫామ్ హౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేది, కూర్చున్నవారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ ముగ్గురు ఎవరికి తెలియదు. కానీ బయటకు వస్తున్న ప్రచారం ఏంటి? ద డిఫమేషన్ అండ్ స్లాండర్ ఇస్ దట్ ఇట్ ఈస్ ద భారతీయ జనతా పార్టీస్ బిహెస్ట్ దట్ దే ఆర్ దేర్. ప్రలోభ పెట్టుడు, ఇన్ఫ్లుయెన్స్, భయభ్రాంతులకు గురి చేసుడు అది టీఆర్ఎస్ వాళ్ళకే సాధ్యం అవుతుంది కానీ మాకు కాదు. అయినా కానీ వాళ్ళకు అంత నమ్మకం ఉంటే వాళ్ళెందుకు ఇప్పటివరకు ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అడగడం లేదు? ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కూర్చున్నారు. వీఆర్ ఆస్కింగ్ ఫర్ అ కంప్లీట్ record of all the phone calls that have happened in the last 1 year, not just 6 months, 1 year. All the CCTV footages, who these people met, when they met and how they met. All of those have to be submitted, and a full-fledged, impartial, unbiased inquiry and investigation has to be done by the Central Bureau of Investigation. That is why the Bharatiya Janata Party is praying the Honorable High Court to transfer this FIR from the jurisdiction of the Telangana police to that of the Central Bureau of Investigation. Inka ఇది ఒక పోల్ కోడ్ వైలేషన్ కూడా కాబట్టి మునుగోడు ఎలక్షన్స్ ఇంకో 4 రోజులనే ఉన్నాయి కాబట్టి దీని మీద యాక్షన్ పోల్ కోడ్ వైలేషన్ యాక్షన్ కోసము ఇప్పుడు CEO గారిని కలవడం ఉంటుంది. ఎట్టకేలకు this has to come to an end, and the Bharatiya Janata Party both at the central level as well as the state level is taking it seriously, and a full-fledged enquiry has to be conducted. CBI ki idi parlinchali ee FIR ni ee case ni.